డ్రోన్స్ అనేవి మానవ జీవితాలకి పూర్తి స్థాయిలో వచ్చేస్తున్నాయి. కొన్ని డ్రోన్స్ మంచికి వాడుతుంటే మరికొన్ని రోగ్ డ్రోన్స్ కూడా తయారయ్యాయి. ముఖ్యంగా మెడిసిన్స్ డెలివరీ చేయడానికి ఇలాంటి వాటికి డ్రోన్స్ వాడుతున్నారు. అదేవిధంగా నార్కోటిక్స్ అంటే బ్యాడ్ రీజన్స్ కూడా డ్రోన్స్ వాడుతున్నారు అనమాట. ఏదైతే బ్యాడ్ రీజన్స్కి డ్రోన్స్ వాడుతున్నారో దాన్ని కౌంటర్ చేయడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా చాలా వచ్చేస్తాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పూర్తి స్థాయి మొబైల్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అనేది వచ్చేస్తుంది అనమాట. హైదరాబాద్ చెందిన ఇంద్రజాల్ అనే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఫుల్లీ మొబైల్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మొబైల్ అనమాట, అంటే కదలికలతో కూడిన యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అనేది తయారు చేశారనమాట. దీని డెవలప్మెంట్ సపోర్ట్ అమెరికాకు చెందిన గ్రీనీ రోబోటిక్స్ వాళ్ళు ఇచ్చారు. మనం చూస్తే కనుక ఈ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉందో ఇది ఈ రోగ్ డ్రోన్స్ డిటెక్ట్ చేయగలదు, ట్రాక్ చేయగలదు, న్యూట్రలైజ్ చేయగలదు అనమాట. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ కావచ్చు, బార్డర్ రీజన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా 24/7 కంటిన్యూస్ ఆపరేషన్లో ఉండగలదు అనమాట. ఇది ఆల్ టెరెన్, రోడ్లు ఎలా ఉన్నా, ప్లేసెస్ ఎలా ఉన్నా, లేదా అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆల్ టెరెన్ ఒక టయోటా హైలక్స్ చాసిస్ ఈ వెహికల్ మీద ఇది గస్తీ కాస్తూ అంటే అటు ఇటు తిరుగుతూ పూర్తి స్థాయిలో ఆన్ ద మూవ్ ఆపరేషన్స్లో ఉంటుంది అనమాట. ఎక్కడ ఆగకుండా ఆన్ ద మూవ్ ఆపరేషన్స్లో ముఖ్యంగా బార్డర్ పెట్రోలింగ్ కావచ్చు, అర్బన్ జోన్స్ కావచ్చు, ఎక్కడైతే డ్రోన్ అటాక్స్ లేదా డ్రోన్ సంబంధించిన థ్రెట్స్ ఉన్నాయో అక్కడంతా ఇది ఉండి న్యూట్రలైజ్ చేయగలదు అనమాట. ముఖ్యంగా హై మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్స్ MTBF కావచ్చు, అంటే ఇది ఒక్కసారి ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత, ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత దీని మళ్ళీ రిపేర్ కానీ ఓవర్హాల్ కానీ అంటే చాలా కాలం పాటు ఇది వర్క్ చేసిన తర్వాత, చాలా గంటల పాటు ఇది వర్క్ చేసిన తర్వాత దీనికి ఓవర్హాలింగ్ టైం, రిపేరింగ్ టైం ఉంటుంది అనమాట. తర్వాత ఇది పూర్తి స్థాయిలో బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. 24/7 కంటిన్యూస్ ఆపరేషన్ దీన్ని ఉంచుకోవచ్చు అనమాట. ఎలాంటి హార్ష్ ఎన్విరాన్మెంట్స్లో అయినా ఈ ఫుల్లీ మొబైల్ AI పవర్డ్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇది 10 కిలోమీటర్ల వరకు కూడా ఎయిర్ బార్న్ థ్రెట్స్ని ఐడెంటిఫై చేయగలదు. దానిలోనే ఇంటిగ్రేటెడ్ సెన్సార్స్ ఉంటాయి, ప్రోటోకాల్ అనలైజర్స్ ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో 10 కిలోమీటర్ల వరకు కూడా ఎయిర్ బార్న్ థ్రెట్స్ని ఐడెంటిఫై చేయగలదు. దాంతోపాటు ఈ డ్రోన్స్కి సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ కేపబిలిటీ ఉంది. సాఫ్ట్ కిల్ అంటే ఏదైతే మనకి వచ్చే రోగ్ డ్రోన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి వాటి సిగ్నల్స్ ఆపేయటం కావచ్చు, వాటి రేడియో ఫ్రీక్వెన్సీ జామింగ్ కావచ్చు, లేదా వాటి గైడెన్స్ సిస్టమ్స్ని న్యూట్రలైజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేయగలం అన్నట్టు. అంటే ఆ రోగ్ డ్రోన్స్ని పడేయకుండా, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయకుండా ముందుగా వాటిని జామ్ చేసేస్తాయి, తర్వాత స్లోగా అవి డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఇంకొక టెక్నిక్ కూడా ఉందన్నమాట దీనికి, అదే హార్డ్ కిల్. అప్ టు 2 కిలోమీటర్స్ హార్డ్ కిల్ కూడా చేయగలవు. ఏదైతే కంప్లీట్గా ప్రొజెక్టైల్స్ వాడి ఆ డ్రోన్స్ని డిస్ట్రాయ్ కూడా చేయగలం అనమాట. ఈ హార్డ్ కిల్ కెపాసిటీ, సాఫ్ట్ కిల్ కెపాసిటీ రెండు కూడా ఇంద్రజాల్ రేంజర్స్కి ఉందన్నమాట. ఈ AI పవర్డ్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్స్ ఏదైతే ఇంద్రజాల్ రేంజర్స్ ఉన్నాయో వీటిని గుజరాత్ రేంజ్లో ట్రయల్ కూడా నిర్వహించారనమాట. 6 రోజుల పాటు ట్రయల్ నిర్వహిస్తే 40 డ్రోన్స్ని డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేయగలిగాయి. వీటి శక్తి అంత ఉందన్నమాట. అంటే సీమ్లెస్ డిటెక్షన్ అండ్ న్యూట్రలైజేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్స్. దీనిలో ప్రత్యేకత ఏంటంటే భారతదేశం యొక్క మొట్టమొదటి ఫుల్లీ మొబైల్ పూర్తి స్థాయిలో కదులుతూ AI పవర్డ్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్స్ అనమాట ఇవి.